కన్నబిడ్డ సంధ్యరానికి జాలిగుండె జల్లుమంటున్నది. ఇన్ని రోజుల బట్టి నీ ఒక్కదాన్నే ఉన్నా. పూరి గుడిసె వేడికి పోతే నా తండ్రి కనబడుతున్నాడు. నాకు నా వారు లేరా? మాకు రాజ్యం లేదా? మాకు దేశం లేదా? నన్ను కన్న నా తల్లి లేదా? ముగులి మీదికి వెళ్ళి ఊసి పట్టిన భూములకై మొలకై మొలిసింద నీదా అని నా తండ్రి వేడికి వచ్చినది. ఓ దేవుడా, ఏమంట చెప్పాలే నా బిడ్డో, ఏ నోటలకు వాలే నా బిడ్డ, రాజ్యం మనకు లేదే నా బిడ్డ, దేశం మనకు లేదే సంజవ్వ. ఓ బిడ్డ సంధ్యరాణి, మనకు రాజ్యం లేదు బిడ్డో, మనకు దేశం లేదు బిడ్డ. నాకు నువ్వే దిక్కు బిడ్డ, నీకు నేనే దిక్కు బిడ్డ. అయ్యో అనుకోని కళ్ళు ఉండే నా బిడ్డ, బిడ్డ నా మాట వినారాదే నా బిడ్డో, అంటన్న మాటలకు గా బిడ్డనమ్మా. సరే మంచిది నా బిడ్డ సంధ్యరాణి. వద్దురా బిడ్డ అంటే నా మాట ఇంటలేవు. సరే మంచిది బిడ్డ, ఎల్ల ఇంట్లో ఉంటగా రేపు మంట్లో ఉంటగా వచ్చి బిడ్డ. మంచిగా ఉన్నప్పుడు నా బిడ్డని అన్నగాన్ని చూపిస్తా బిడ్డ అని, రాజ్యం చూపిస్తా బిడ్డ, దేశం చూపిస్తా బిడ్డ అని. అయినా పర్వాలేదు బిడ్డని అన్నగాడు మంచోడు కాదంటే నా మాట వింటలేపోతే బిడ్డ. నాడు ఉన్న కోపం నేడు ఉంటదంట బిడ్డ. చిన్నప్పుడు చిన్నంటలు పెరిగి పెద్దగైనావు కాబట్టి బిడ్డ కోపం తగ్గుతూ అంటున్నావు బిడ్డ. సరే మంచిది బిడ్డ, నీ అన్నగాని రాజ్యం వచ్చేటోని నేను కాదు. నీ అన్నగాడు కాలెత్తి తండిండు కాబట్టి, చెయ్యెత్తి కొట్టిండు కాబట్టి వాడిని కలిగేసి నాకు ఒక్క ఓని బిడ్డ. నీ అన్నగాడు నీ వదిన వచ్చి రాయే బాబని కాళ్ళు మొక్తమని కడప లోపల కాలు పెడత బిడ్డ అని కన్న బిడ్డ రెక్కలు పట్టుకొని సురేంద్ర మహారాజు ఎట్లా వెళ్ళి వస్తున్నరే నా తల్లురాలో, ఎట్లా వస్తున్నారు? బంతి పూసే బంతి కాసేనా మదారో నావయారి, బంతి పూసే బంతి కాసేనా మదారో నావయారి, బంతి పువ్వులు ఎవ్వరి పారే మదారో నావయారి, నిమ్మ పూస నిమ్మ కాసేనా మదారో నావయారి, నిమ్మ పూస నిమ్మ కాసేనా మదారో నావయారి,
చేతుల్లో పెట్టి అన్నగారి పేటికి పంపిస్తున్నాడు కాకన్న తండ్రి ఇలా రాగి కమల్లాని అన్న నీకు రాగి ఎట్టిపో రక్షిందా అన్నయ్యా అన్నా సత్యశీల మహారాజా నీ తోడ పుట్టిన చెల్లెని అన్నయ్యా నా పేరు సంధ్యారాని అంటారు నేను రాకెట్టి వెళ్ళిపోతానయ్యా ఇంటి లోపల వదినున్నది నువ్వు కసిరికడ రాజ్యం వెళ్తున్నావు ఇంటికి పోయి రాకెట్ ఇంటికి పోదాం కాదన్నయ్యా నీ తోడ నీ కూడా నీ ఎగిరి నీ తోడ పుట్టిన చెల్లె అయ్యా రాజవర్గా అయ్యా అయ్యా దండం దండం నేను నీ ముంగట్టే ఉండాలి ఎప్పుడు ఆ రాజవర్య దగ్గర దమ్ము తీసుకుంటున్నా బాధ్యత ఉన్నదా అరే రాజా కొట్టి కొట్టి అంత పక్కగా అరే మళ్ళీ మళ్ళీగా వచ్చిన వచ్చి రాజుల కచ్చిరి కాడ కూర్చుంటే అన్న అన్న అంటే అడుచుకోరా ఒకసారి అలా మీరు ఎవరు రాజా నేనైనా గాని నా పేరు సంజయ్ అని అంటారు మా అన్న సత్యశీల మహారాజు వాళ్ళ తోడ పుట్టిన చెల్లెను నేను రాకెట్టిపోతాను వచ్చిన మీ చెల్లెనట్ట రాజవర్య నువ్వు నా తోడ పుట్టిన చెల్లె అయినట్టుంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రూఫ్స్ ఉన్నాయా అన్నయ్య అడవి లోపల పెరిగిందాన్ని అడవి లోపల ఉన్నదాన్ని ఇంతవరకు దాకా నాకు ఆధార్ కార్డు ఏమన్నా రేషన్ కార్డు ప్రూఫ్ ఏం లేదన్నయ్య నువ్వు నా తోడ పుట్టిన చెల్లె అయినట్టుంటే చెల్లెలా నా రాజ్యం పేరు దేశం పేరు నా అయ్యమ్మ పేరు నా పేరు నా ముద్దుల పేరు నా పేరు చెప్పినావు అనుకో నమ్ముతా లేకపోతే బందే మేల్ ముద్ర పెళ్ళ పేరు చెప్పమంటావు ఇక అన్నయ్య ఎల్లైనా గాని నా మాట నువ్వు ఏనాడు నమ్ముతలేవన్నా మన భర్తమైన గాని సూర్యేంద్రపురి భర్త వన్నా మన తండ్రి పేరు సూర్యేంద్ర మహారాజు మన తల్లి సుశీల రానుండే అన్నయ్య ఎల్లైనా గాని నేను పుట్టేడు నాడు నా తల్లి ప్రారంభమైంది అన్నయ్య నేను పుట్టినాక ఏడుగడి అన్నగాడు లేదు లేదు నీకు రాజ్యం లేదు నీకు దేశం లేదా అని నాడు వచ్చిన చెల్లె నీకు వాళ్ళు ఎందుకు వచ్చిన చెల్లి వాళ్ళు ఎందుకు వచ్చినావు నాకు ఎరిగే చెల్లె 5 రూపాయల రాకెట్ కట్టి చెల్లె రేపు గల నీకు 5 లక్షలు కావాలి 10 లక్షలు కావాలి పిల్ల బాట పడ్డది రేపు బండ్ల బాట పడుతుంది బండ్ల బాట పోయి బైపాస్ అవుతుంది ఇదేదో పట్టుకొని నా ఇంటికి వస్తావు పిల్ల బాట తీసేసినాం అనుకో దుకాణం బంద్ అవుతుంది